హాయ్ గైస్, చాలా మందికి ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దీస్ థింగ్స్. ఎందుకని జాబ్స్ అప్లై చేసినా కానీ జాబ్స్ అంటే ఒక జాబ్కి అప్లై చేసినా కానీ మనకు ఎందుకు కాల్ లెటర్ రాదు అని చెప్పి నేను డిఫరెంట్ రిసోర్సెస్ని దీన్ని స్టార్ట్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికి. దీనికి సంబంధించి నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. దీనికి సంబంధించింది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఏంటి అంటే రెజ్యూమ్ స్కోర్ గురించి. సార్ దానికంటే ముందు అసలు ఒక త్రీ థింగ్స్ దగ్గర మనం జనరల్గా స్ట్రక్ అవుతూ ఉంటాం. ఒకటి వచ్చేసి ఏంటి అంటే గెట్టింగ్ ఇంటర్వ్యూస్. అంటే మనము జాబ్స్ అప్లై చేస్తూ ఉన్నాము కానీ ఇంటర్వ్యూస్కి మనల్ని పిలవట్లేదు. కనిపించిన ప్రతి జాబ్కి మనం కూడా చాలా జాబ్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాం, జాబ్స్ అన్నిటికీ అప్డేట్ చేస్తూ ఉన్నాం, కానీ మనము దాన్ని అంటే మనల్ని ఇంటర్వ్యూకి కూడా పిలవట్లేదు కనీసం. ఇదొక స్టేజ్. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు కానీ ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోతున్నారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసేసి శాలరీ దగ్గర హెచ్ఆర్ రౌండ్లో ప్రాబ్లం అయిపోతుంది. టెక్నికల్ రౌండ్ క్రాక్ చేస్తున్నా కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో దెన్ జనరల్గా ఈ 3 పాయింట్స్ మీద ఒక జాబ్ అనేది మనకు దూరం అయ్యేదానికి అవకాశం ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూస్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్స్ అంటే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ స్టెప్పే మనం రీచ్ అవ్వట్లేదు. కనీసం మనల్ని అప్లై చేసినా కానీ ఇంటర్వ్యూ కూడా పిలవట్లేదు. సో వాట్ షుడ్ వి డు? దీనికి సంబంధించి రెజ్యూమ్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెజ్యూమ్ స్కోర్ గురించి మాట్లాడుకునే ముందు ఒక జాబ్కి మీతో పాటే 100 మంది అప్లై చేస్తూ ఉంటారు. ప్రతి ప్రొఫైల్ని చెక్ చేసి ఈవెన్ మనం కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాం. అయితే ప్రతి ప్రొఫైల్ని చెక్ చేసి ఈ ప్రొఫైలా అని చెప్పి ప్రతి ప్రొఫైల్ని చెక్ చేసి వాళ్ళకి కాల్స్ చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్. మరి అప్లై చేసుకోమన్నారు, అప్లై చేసుకున్న తర్వాత ఏమో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు రైజ్ అవ్వచ్చు. దీంట్లో ఏంటి అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఈ అప్లికెంట్స్ వాళ్ళ స్కోర్ను బట్టి ఎంతవరకు వాళ్ళ స్కోర్ అంటే ఆ రెజ్యూమ్ స్కోర్ ఎంత ఉంది, ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికెంట్స్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. మన లెవెల్ అంటే మనం దాన్ని లెవెల్గా రీచ్ అవ్వలేకపోతే, అంటే మనము ఆ లెవెల్ని ఆ స్కోర్ని ఒక మినిమం స్టాండర్డ్ని మనం రీచ్ అవ్వకపోతే అక్కడే మన రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు, నా ప్రొఫైల్ని మా మెంటారే మంచిగా చేశారు, మంచిగా ప్రిపేర్ చేసి ఇచ్చారు నాకు, ఐ వాజ్ సో హ్యాపీ విత్ దట్ రెజ్యూమ్, మరి ఎందుకు కాల్స్ రావట్లేదు? అగైన్ అన్ఫార్చునేట్లీ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నౌడేస్ ఫర్ ఫ్రెషర్స్ ద జాబ్స్ ఆర్ వెరీ టఫ్. అంటే ఈ జాబ్స్ అనేవి వెరీ లోగా ఉన్నాయి వెన్ కంపారిటివ్లీ దెన్ నార్మల్ డేస్. ఆ విషయాన్ని కూడా మనం కొంచెం మనసులో పెట్టుకోవాలి. అండ్ పేషెన్స్ ఉండాలి. నేను ప్రతిసారి చెప్తా ఉంటా, ఓపిక ఉండాలి. దేనికైనా కానీ ఓపికతో పని చేయాలి. ఇప్పుడు ఈ జస్ట్ ఒక విషయం తెలుసుకోవడానికి ఐ హ్యావ్ స్పెండ్ మోర్ దెన్ 3 అవర్స్ అండి. 3 గంటలు నేను ఈ 10 నిమిషాల ఈ ఇన్ఫర్మేషన్ అసలు అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి ఒక సెషన్కి అటెండ్ అయ్యి దాని తర్వాత దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ 10 నిమిషాలు మాట్లాడడానికి ఐ హ్యావ్ స్పెండ్ మోర్ దెన్ 3 అవర్స్. ఒక వీడియో చేయడానికి మినిమం కొంచెం టైం అనేది రిక్వైర్డ్ ఉంటుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి, దేన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం అవ్వాలి, మీకు చెప్పాలంటే దాన్ని కొంచెం సమయం అనేది దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. సో దానికి ఇదంతా చేయడానికి వి నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ సింపుల్గా దీనికి సంబంధించి చెప్పేవాళ్ళే అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది దాంట్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో మన ప్రొఫైల్, మన రెజ్యూమ్ అనేది ఎంత స్కోర్ ఉందో చెక్ చేసుకోవాలి ప్రాపర్ వేలో. ఇంకొక విషయం, నేను ఇంతకుముందు కూడా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలో చెప్పున్నాను. కంపెనీ కంపెనీ స్టాండర్డ్స్ని బట్టి, ఆ కంపెనీకి ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రొఫైల్ తయారు చేయాలి అంటున్నారు. మనం చేసేది మిస్టేక్ ఏంటి, అన్ని జాబులకి ఒక ప్రొఫైల్ పెట్టుకుంటాం. నేను అప్లై చేస్తున్నా ఏమన్నంటే నేను అప్లై చేస్తున్నా నాకు జాబ్స్ రాలేదని. ఒక ప్రాపర్ వే అనేది ఫాలో అయ్యారా? ప్రతి కంపెనీకి అప్లై చేసేటప్పుడు కనీసం అసలు కంపెనీ ఏంటి, అసలు ఆపరేషనల్ థింగ్స్ ఏమున్నాయి ఆ కంపెనీలో, మన ప్రొఫైల్ ఆ కంపెనీకి
మ్యాచ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు తొందరగా మనం అట్రాక్ట్ చేయాలి. స్పాక్ పాయింట్ మన ప్రొఫైల్లో, మన రెజ్యూమ్లో ఏముంది? కొంతమంది అయితే ఇంకా దారుణంగా ఏంటి అంటే, ఎవరో ప్రొఫైల్ చేసుకొచ్చి పేర్లు మార్చి రెజ్యూమ్ అప్లై చేస్తారు. జస్ట్ నేమ్స్ ఎడిట్ చేసేసి అప్లై చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఇక్కడ వీళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు. ఎవరైనా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం త్వరగా సెటిల్ కాలేకపోవడానికి ప్రతి చిన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా, ఇది మనకు అనిపించవచ్చు, ఏముంది మన దగ్గర టాలెంట్ ఉంది, ఇంటర్వ్యూలో చూసుకోవచ్చు. అసలు 50% ఆఫ్ నువ్వు ఇంటర్వ్యూ గెలవాలి అంటే ఫస్ట్ 50% నీ రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ రెజ్యూమ్ అనేది కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేసి స్కోర్ చేసి మిగతా ఈ బాగున్నాయి, ఓకే ప్రొఫైల్స్ మాట్లాడడం, దీనితో తీసేయండి. ఎందుకంటే 100 మందితో మాట్లాడితే ఇంక వాళ్ళకి వేరే థింగ్స్ చాలా ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ దే హ్యావ్. ఇంతమందిని షార్ట్ లిస్ట్ చేసుకుంటా, ప్రతి ఒక్కరి ఫోన్లు చేస్తా, ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. సరే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కొన్ని వెబ్సైట్స్ మీకు చెప్తాను, అవి ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్ వేర్ యు ఆర్. స్టేజ్ 1లో ఉన్నారంటే స్టెప్ 1 దగ్గర ఆగిపోతున్నారా అంటే ఇంటర్వ్యూసే రావట్లేదా? స్టెప్ 2 అసలు క్రాక్ చేయలేకపోతున్నారా ఇంటర్వ్యూస్ వచ్చినా? స్టెప్ 3 శాలరీ ప్రాబ్లం లేకపోతే హెచ్ఆర్ ప్రాబ్లం ఇలాంటి దగ్గర ఏమైనా స్ట్రక్ అవుతున్నారా? విల్ గెట్ బ్యాక్ టు యూ అంటున్నారా? ఇలాంటి మనం ఒకసారి చూసుకోవాలి. సరే, ఈ జాబ్ స్కాన్ అని ఒకటి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టంలో జాబ్ స్కాన్ ఒకటి ఉంది, జాబ్ స్కోర్ ఒకటి ఉంది, బ్యాంబూ, హెచ్ఆర్, స్మార్ట్ రిక్రూటర్, ఈ 4 అనేది టాప్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఒకసారి చూడండి, మనకి ఏది అంటే అన్నిట్లో ఒకసారి చెక్ చేయండి, తప్పేం లేదు. బట్ మేక్ షూర్ దట్ యూ షుడ్ బీ ప్రిపేర్ విత్ యువర్ రెజ్యూమ్, నాట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్వన్ ఎల్స్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళది ఎవరిదో, లేకపోతే ఫ్రెండ్స్ది, కొలీగ్స్ది, అట్లా కాకుండా మీ ఓన్ది మీరే చూసుకోండి. ఓకేనా? మీ ఓన్ది మీరే ప్రిపేర్ చేసుకోండి, మీ మెంటర్ హెల్ప్ తీసుకోండి. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హ్యావ్ సమ్ పేషెన్సీ ఆన్ దిస్. 50% రెజ్యూమ్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే 50% మీరు జాబ్ వచ్చేసినట్టు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CVC Guidance Private Limited, one-stop solution for all job related courses. Thank you.